హిమాలయ యోగి సద్గురు శ్రీ 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 యోగి ప్రభాకర్జీ మనం చేస్తున్న ఈ ప్రకృతి వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయం మీద ప్రసంగిస్తారు. ఓం యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. ఓం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీకశ్యపాత్మజం భానుం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవం ఉపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సభాయాయ నమః. సభకు నమస్కారం. పెద్దలు ఈ కార్యక్రమానికి ఆధ్వర్య స్థానంలో ఉండి మీ అందరినీ ఒక చోటకి నడిపించి ఈ ప్రకృతి వ్యవసాయం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని మీ అందరికీ కూడా పరిచయం చేస్తూ నిత్య జీవితంలో, నిజ జీవితంలో, మీ జీవితంలో దీన్ని ఆచరణాత్మకంగా ఏ విధంగా మీరు మీ జీవితాలను సుసంపన్నం చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి అనే తపనతో యోగులు హిమాలయాల్లో తపస్సు చేస్తున్నట్టుగా, అరణ్యాల్లో తపస్సు చేస్తున్నట్టుగా ఈ జనం అనేటువంటి జనారణ్యంలో తనదైన శైలిలో విజయాన్ని సాధించడానికి రాముడు వనాల్లో సంచరిస్తే, విజయాన్ని సాధించడానికి ఈ రాముడు జనాల్లో సంచరిస్తూ ఉన్నాడు. ఆ రాముడు లోక కళ్యాణం కోసం వనాల్లో సంచరించి ఋషిప్రోక్తమైనటువంటి జ్ఞానాన్ని సంపార్జించి తదనంతరం పాలించి జనాన్ని సుభిక్షంగా ఆ రాజ్యాన్ని ఉంచడం జరిగింది. అలాగే ఈ రాముడు ఈనాడు ఆయన పాలిస్తే ఈయన పాలిస్తూ అక్కడ తర్కం ఏదో పెట్టారు. తర్కం అంటే తెలుసా మీకు? తెలుసా తర్కం అంటే? చెప్పండి రా, అందరికీ సిగ్గు ఎక్కువైపోయింది. చెప్పండి, తర్కం అంటే ఏమిటి? తర్కం అంటే నేను ఒకటి చెప్తే మీరు ఇంకోటి చెప్పడం, అంతేనా? వితండవాదం కాదు. తర్కాల్లో 3 రకాలు ఉన్నాయి. సరే, ఆ తర్కం తర్కశాస్త్రం గురించి కాదు ఇప్పుడు చెప్పేది. తర్కం అంటే ఒకవైపు ఇటు లాగితే ఇంకొక వైపు ఇంకొకటి లాగుతుంటుంది, 2 చేతులు. దీన్ని తర్కం అంటారు. అంటే తర్కశాస్త్రంలో ఏ శాస్త్రమైనా సరే నిలబడాలంటే తర్కశాస్త్రం ఉండాల్సిందే. ఏ శాస్త్రమైనా తర్కానికి నిలబడకపోతే, అది వేదమైన, శృతి, స్మృతి, పురాణ, ఇతిహాసాలు ఏవైనా సరే, తర్కశాస్త్రం తర్కిస్తుంది. తర్కించగా మిగిలినటువంటిది ఏదైతే ఉందో అది సూపర్ ఫైన్ క్వాలిటీ. ఆ క్వాలిటీ సత్యం అంటారు. ఆ సత్య శోధన చేయడానికి తర్కశాస్త్రం అవసరం. ఏదైనా ఒక విషయాన్ని, కనిపించినటువంటి విషయాన్ని, మనకి తెలియకుండా నిగూఢంగా ఉన్నటువంటి రహస్యమైనటువంటి విషయాన్ని బహిర్గతం చేయాలంటే అది పైకి మనకు కనిపించేది పాలు, పైకి కనిపించేది పెరుగు, ఆ పెరుగులో నిగూఢంగా దాగి ఉన్నటువంటి వెన్నని బయటికి తీయాలంటే తర్కించాల్సిందే. అలాగే శాస్త్రాల్లో ఉన్నటువంటి రహస్యమైన నిగూఢమైనటువంటి రాజగుహ్యం, రాజవిద్య, మన విద్యలన్నీ కూడా చాలా గుహ్యమైనటువంటి విద్యలు, రహస్యమైనటువంటి విద్యలు. పైకి సమాజానికి చెప్పే విషయాలు ఒక రకంగా ఉంటాయి. దీన్ని సామాజిక ధర్మం అంటారు. అంటే ఒకే శ్లోకంలో సమాజానికి సంబంధించిన విషయాన్ని తెలియజేసేటటువంటిది
అర్థం ఒకటి ఉంటుంది. అలాగే ఈ సమాజం కాకుండా దానికి పైన ఉన్నటువంటి దైవ సాన్నిధ్యం, దేవతల గురించి చెప్పే విషయం అదే శ్లోకంలో ఉంటుంది. అది కాదు, ఈ దేవతలకు అతీతమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది, ఆ శక్తిని గురించి చెప్పేటటువంటి విషయం కూడా అదే శ్లోకంలో ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ చాలా పేర్లు చూసొచ్చాను నేను, అనేక ధాన్యాలు. ఆ ధాన్యాల్లో రత్నచుడియా అని ఒక ధాన్యం పేరు ఉన్నది. ఇలాగా వీళ్ళకి తెలుసున్నటువంటి ఆ ఒక్క పేరుని రీసెర్చ్ చేస్తే, తర్కిస్తే సమాధానం చెబుతుంది. రత్నచుడియా దేనికి పనిచేస్తుంది, ఎందుకు రత్న అని అన్నారు, చుడియా అని పేరు ఎందుకు వచ్చింది, ఈ పేరు మీద రీసెర్చ్ చేస్తే మీకు దీంట్లో ఉన్న రహస్యం అర్థమవుతుంది. ఒకటి రోగ రహస్యం, రెండు యోగ రహస్యం. ఈ యోగ రహస్యం ఏంటి, రోగ రహస్యం ఏంటి అంటే రోగాన్ని తగ్గించడానికి ఎలా ఉపయోగపడుతుంది, ఇదే ధాన్యాన్ని పరమయోగులుగా తయారు చేయడానికి ఎలా ఉపయోగపడుతుందో ఈ ఒక్క పేరులోనే దీని అర్థం ఉంది. దీన్ని విడదీస్తే మీకు అర్థమవుతుంది. అలాగే దీంట్లో అక్కడ ఉన్నటువంటి పేర్లు ఒక్కొక్కటి నేను పరిశీలించాను. నేను పరిశీలించినప్పుడు నాది యోగ దృష్టితోటి మాత్రమే నేను చూస్తాను. ఎందుకు ఈ రత్న చుడియా అని, చుడియా అంటే ఏంటి చెప్పండి, చుడియా అంటే ఏంటి, గాజులు. రత్నాలు అంటే ఏంటి, రత్నాలు పొదిగినటువంటి గాజులు. ఈ రత్నాలు పొదిగిన గాజులు, రత్నం అంటే ఏ రంగులో ఉంటుంది, కెంపు. అది రక్త ప్రసరణ, బీపీకి తగ్గించడానికి ఉపయోగపడేటటువంటి ఒక రింగ్, ఒక సైకిల్ అనమాట. ఆ ధాన్యాన్ని సరిగ్గా మీరు ఉపయోగపెడితే, ఆ ధాన్యాన్ని ఉపయోగించుకుని టెస్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ చాలామంది రైతులు వీళ్ళందరూ ఉంటారు. ఆ ధాన్యాన్ని కనుక సరిగా వినియోగించి, ఆ ఒక్క ధాన్యాన్ని 40 రోజులు ఉపయోగించి మీ బీపీ అనేది తగ్గుతుంది అనేటువంటి విషయాన్ని ఆ ధాన్యం నాకు చెప్తే మీకు చెబుతున్న విషయం ఇది. ఎవరు ఉపయోగించారా? వెరీ గుడ్. అలాగా బీపీ తగ్గడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ పేరుని బట్టి ఏ వ్యాధిని ఏ ధాన్యం తగ్గిస్తుందో ఈ పేర్లలో పెట్టారు అన్న. ఇది పూర్వీకులు పెట్టిన పేర్లు అయితే, దాంట్లో ఉషా అని ఒక పేరు ఉంది. అది మాత్రం కల్పితమైనటువంటి పేరు, అది కొత్తగా పెట్టినటువంటి పేరు. ఆ పేరు శాస్త్రీయ నామం కాదు. ఆ శాస్త్రీయ నామం ఉన్నటువంటి వాటికి మాత్రం ప్రతి పేరులోనూ కూడా ఆ పేరు బలం ఉంటుంది, ఆ శక్తి ఉంటుంది. అలాగే ఆ ధాన్యంతో సాధకులు ఎలా యోగాన్ని సాధించవచ్చో ఆ రహస్యం కూడా ఆ ధాన్యమే చెబుతుంది. అలాగే ఈ గానుగ ఉన్నది, ఈ గానుగకి కింద ఉన్నది చింతకర్ర అని చెప్పారు, పైన ఉన్నది బెల్లకర్ర అని చెప్పారు. దిస్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఆయుర్వేద శాస్త్ర, విచ్ నాట్ ఓన్లీ ఆయుర్వేద అండ్ ఆల్సో ద ఫిట్నెస్ ఆఫ్ ద కర్ర ఏదైతే ఉందో దాని యొక్క బలాన్ని కూడా సూచిస్తుంది. చింతకర్ర, మనం ఎప్పుడు కూడా చింతకర్రని దేనికి వాడతామంటే, చింత ఎప్పుడు కూడా మీరు చింత పులుపు ఎప్పుడు కూడా ఒళ్ళు నొప్పులు పెంచుతుంది. ఇక్కడ చింతకర్రని బిళ్ళకర్ర కాంబినేషన్లో ఏర్పడేటటువంటి ఒక రసాయనిక చర్య ద్వారా ఆ నూనె తయారవుతుంది. ఆ రెండింటి మధ్యన నలగడం వల్ల ఏర్పడేటటువంటిది ఒకటి పాజిటివ్ ఎనర్జీ, రెండు నెగిటివ్ ఎనర్జీ. ఒకటి చింత అనేది నెగిటివ్ ఎనర్జీకి సంకేతంగా ఉంటే బిళ్ళకర్ర పాజిటివ్కి సంకేతం. అంటే మైనస్ అండ్ ప్లస్ కరెంట్స్ విడుదల చేస్తుంది, విద్యుత్ శక్తిని విడుదల చేసి ఆ రెండింటి మధ్యన జరిగేటటువంటి ఈ ఒత్తిడి ద్వారా ఏర్పడేటటువంటి నెగిటివ్ పోల్స్ అండ్ పాజిటివ్ పోల్స్ రెండింటిని ప్రెస్ చేయడం వలన వచ్చినటువంటి నూనె మీ తలకు ఉన్నటువంటి జుట్టు రాలిపోకుండా దీనికి బలాన్ని ఇస్తుంది. అదే యంత్రాల ద్వారా మీరు ఆడించినటువంటి నూనె వలన జరిగేటటువంటి రసాయన చర్య ఏమీ జరగదు, ఎందుకంటే సహజసిద్ధమైంది కాదు. పంచభూతాల్లో ఒకటైనటువంటి ఒక కర్ర ఉందంటే దాంట్లో పంచభూతాలు ఉంటాయి. పృథ్వీ ఆపహ తేజః వాయుర్ ఆకాశమేవచ. ఈ 5 భూతాలతో కూడినటువంటిదే ఈ శరీరం, పంచభౌతికమైన శరీరం. ప్రపంచము అంటారు. ఏంటిది చెప్పండి, మీరు గట్టిగా చెప్పండి. మీరు చెప్తేనే చెప్తాను, గట్టిగా చెప్పండి. మా అందరూ చెప్పండి. ప్రపంచము ఏంటి? పంచము, 5తో తయారైంది ప్రపంచం. అందు గురించి ఈ ప్రపంచం నుంచి మీరు ఒక అణువుగా విడివడి ఉన్నారు.
ఈ ప్రపంచం నుంచి ఒక శాంపిల్ పీస్ అన్నమాట మీరు. ఈ శాంపిల్ పీస్ ఏమవుతుందంటే ఆ ప్రపంచం వేరు, నేను వేరు కాదు. యు ఆర్ ద సేమ్, యు ఆర్ ద సేమ్. దట్ మచ్ ఎనర్జీ అండ్ పవర్ ఈజ్ దేర్ ఇన్ యూ ఆల్సో, నథింగ్ ఎల్స్. ప్రపంచం చాలా పెద్దదండి అనకండి. ప్రపంచం నీవే ప్రపంచం. నీలో ప్రపంచం ఉన్నది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వశక్తులన్నీ కూడా నీలోనే ఉన్నాయి. మన విశ్వశక్తి నుంచి ఎక్కడి నుంచో తీసుకోవాలని చాలామంది చెప్తుంటారు. విశ్వానికి నుంచి తీసుకోవాల్సింది ఏమీ లేదు. మీరు విశ్వానికి ఇవ్వాల్సిన వాళ్ళు, మీరే విశ్వనాథులు. అంత శక్తి ఎప్పుడు వస్తుందంటే ప్రకృతి నియమాలని అనుసరించి నేను జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మన దేశం పేరేమిటి? కొందరే భారతీయులు ఉన్నట్టున్నారు. మనదే దేశం. ఇంకా గట్టిగా భారతదేశం మాత్రం కాదు, హిందూ దేశం కాదు, భారతదేశం. ఏంటి మళ్ళా అదే అంటున్నారు? భారతదేశం అనరా అంటేనే చెప్తా. మళ్ళా చూసారే, పలకడంలో కూడా మీకు ఒక టెక్నికల్ టర్మ్ ఉంది. లోపల ఏ నాడీ మండల వ్యవస్థని ఉద్దీపన చేసేదే భారతీయత. ప్రతి అక్షరం కూడా మీలో నాశనం చెందేటటువంటి శక్తిని నాశనం చేసేటటువంటి శక్తి ప్రతి అక్షరానికి ఉంది. అందుకే కేవలం ప్రకృతి అంటే ఆహారం ఒకటి కాదు, ఆహారం ప్రధాన పాత్ర వహిస్తుంది. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖాః. ఈయన ఎక్కడి నుంచి వచ్చారు? రాయలసీమ నుంచి వచ్చారు. అంతా భోజనం, కేవలం ఆహారమే కాదు, యుక్తాహార విహారస్య. రెండోదేంటి? విహారం. ఆహార విహారస్య యుక్త చేష్టస్య. చేష్టలు చేస్తుంటాం మనం. చేష్టలు అంటే తెలుసా మీకు? ఏమో తెలియదు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖాః. దీస్ ఆర్ ద 5. ఆహారము, విహారము, చేష్ట, కర్మ. తర్వాత యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్న అవబోధస్య. వీటిని 6 మీరు సరిగా లేకపోతే మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. అంటే సర్వనాశనం అంటే ఏంటి? రోగాలమయమవుతుంది. ఈ 6 మీరు సరిగా అర్థం చేసుకుంటమే ప్రాకృతిక జీవన విధానం. అందుకే కేవలం ఆహారం మీదే కాకపోతే ప్రధానమైనటువంటి భూమికి ఇక్కడ ఈరోజు ఏంటి? ఆహారం. ఈ ఆహారాన్ని అందించేది ఎవరు? అందించేది ఎవరు? తన బతుకుని యావత్తు తాకట్టు పెట్టి, అంటే తన బతుకుని యావత్తు కూడా పరిశ్రమ చేసి మెతుకుగా మార్చి మన బ్రతుకుకి ఆధారమైనటువంటి వాడు రైతు. చప్పట్లు కొట్టరా? వాళ్ళు తినేసి కూర్చున్నారు అంతే. అరే రైతు గురించి వాడు బ్రతుకునంతటినీ కూడా తన యొక్క రక్తాన్ని స్వేదంగా మార్చి, ఆ స్వేదాన్ని పంటగా మార్చి, తన బ్రతుకుని యావత్తు కూడా పిండి ఆ ఆహారంగా మార్చి, ఆ బ్రతుకునంతటిని మెతుకుగా మారిస్తే ఈరోజు కూర్చుని తింటూ ఉన్నప్పుడు ఆపసోపాలు పడుతున్నారు. ఆయన చెప్పినట్టుగా ఏది గ్యాస్ పెరిగిపోయింది, ఇది పెరిగిపోయింది. అలాంటి రైతు మనకి ఈ సమాజానికి గుర్రం గమ్యాన్ని చేరాలంటే రౌతు అవసరమా కాదా? అలాగే ఈ సమాజం సరిగా ప్రయాణం చేయాలి, గమ్యాన్ని చేరాలంటే రైతు అవసరం ఉంది. అలాంటి రైతులను ప్రమోట్ చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో జయరాం పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు వారి మార్గంలో. ఈ కార్యక్రమాన్ని శబల అని పెట్టారు. మనం వెళ్దాం టాపిక్లోకి. ఈ శబల
శబల అంటే అది కామధేను యొక్క పుత్రిక. ఆ తర్వాత నందిని, ఆవిడ కూడా అదే సంతానంలో పరంపరలో వచ్చినటువంటిది. తర్వాత సురభి, ఇవన్నీ కూడా గోవులే. ఇవన్నీ కూడా వాటి చరిత్రను చూస్తే ఒక్కొక్క పేరు అనుకున్న రహస్యాలు, యోగ రహస్యాలు, సృష్టి రహస్యాలు, భౌతిక సామాజిక రహస్యాలు, ఇలా ప్రతి ఒక్కదాన్ని విశ్లేషణ చేసినట్టయితే ఇక్కడ శబల అనే దాని గురించి మనం చిన్నగా విశ్లేషణ చేసి బల అంతేనా. దీనికి విశేషార్థం చెప్పుకుందాం. శబల అంటే ఏమో కాదు, శత విధాల బలాన్ని ఇచ్చేటటువంటిది అని అనుకోండి. ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా మీకు శత విధాల బలాన్ని ఇస్తుంది. నిజానికి శబల కూడా అలాంటిదే. మనకు తెలుసు కదా, విశ్వామిత్రుడు రాజుగా ఉన్నప్పుడు, క్షత్రియుడిగా ఉన్నప్పుడు అక్కడ ఆశ్రమానికి వెళ్తారు. ఆ వేటకు వెళ్ళినప్పుడు అలసిపోతే ఆ సైన్యం యావత్తు కూడా భోజనానికి వెళ్తారు. ఇప్పుడు వీళ్ళు భోజనాలు పెడుతున్నట్టే. ఆ భోజనాలు మరి వీళ్ళు వంట చేశారు, కానీ అక్కడక్కడ ఎవరు వంట చేస్తారు? గడ్డాల వాళ్ళ దగ్గర ఎవరు ఉంటారు? ఆశ్రమం. ఆ శ్రమలు పడిన వాళ్ళమే ఆశ్రమంలో ఉంటాం. ఆ శ్రమలు మాకు వద్దు, ఒక్కలమే ఉంటాం. కాబట్టి ఆ శ్రమలు మేము పడలేము. కాబట్టి అక్కడ ఎవరు వంట చేస్తారు? అందరూ భోజనం చేసి వెళ్ళండి అన్నాడు. ఆ భోజనం చేసి వెళ్ళండి అంటే ఈయనేంటి భోజనం, ఇన్ని లక్షల మంది సైన్యానికి ఎలా భోజనం పెడతాడు అనుకున్నాడు. అప్పుడు అమ్మా శబల, వీళ్ళందరికీ భోజనం వడ్డించు అన్నాడు. ఎవరికి నాన్ వెజ్ కావాలో, ఎవరికి వెజ్ కావాలో, ఎవరికి సజ్జలు, కొర్రలు, ఇవన్నీ ఎవరెవరికి ఏది ఇష్టమో అవి. నాన్ వెజిటేరియన్కి నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్కి వెజిటేరియన్, ఎవరు ఏది ఇష్టమో అది. ఆఖరికి సురాపానంతో సహా వడ్డించింది. అంటే ఏంటంటే సురాపానంలో మీరు అనుకుంటున్నారేమో ప్రతీదీ కూడా ఈ సృష్టిలో సృష్టించబడిన ఏది చెడు వస్తువు లేదు. అలాగని మీరు సురాపానం జోలికి వెళ్ళకండి, అది సుర్లుపానం. దాని గురించి కదా చెప్పేది ఇక్కడ. అంటే ఈ శబల అనేటటువంటిది శత విధాల బలాన్ని ఇచ్చేటటువంటి, ఎవరెవరికి ఏ ఏ ఆహారం, అందరికీ కామన్ ఫుడ్ ఉండదు, గుర్తుంచుకోండి. సజ్జలు చెప్పారే కదా అని అందరూ సజ్జలు తినేయడానికి వీల్లేదు. శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. యుక్తాహార విహారస్సు యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్సు యోగో భవతి దుఃఖాహ. ఇప్పటివరకు మీరు విని ఉంటారు, అందరు కామన్ డైట్ చెప్తున్నారు. నేను ఎప్పుడు డైట్ గురించి ఇంతవరకు నా ఉపన్యాసాల్లో ఇంతవరకు నేను ఎక్కడా కూడా డైట్ గురించి చెప్పలేదు. నా 50 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఈ ఆహార నియమాల గురించి ఎక్కువగా నేను ప్రసంగించలేదు. ఇదే తొలి ప్రసంగం అయి ఉండొచ్చు నాకు. ఎందుకంటే ఆహారం అనేది వ్యక్తికి మారిపోతుంటుంది. ప్రతి వ్యక్తి యొక్క వికాసం వారికి ఉన్నటువంటి సంస్కారానుగుణంగా ఉంటుంది. వారి యొక్క వృత్తి వ్యవహారాదులను బట్టి ఉంటుంది. ఆహార విహార వ్యవహారాదులను బట్టి ఆహార విధానాలను చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. అందుచేత ఇది కొంచెం టిపికల్గా ఉండేటువంటి సబ్జెక్ట్ కాబట్టి మీకు మరి ఎలా అండి నా ఆహారం ఎలా తీసుకోవాలో నాకు ఎలా తెలుస్తుందంటే, మీరు కొన్ని రకాలైనటువంటి యోగ సాధకులుగా అంటే నియమాలను పాటిస్తే మీ శరీరం మీకు ఏ పని చేస్తున్నారో ఆ ఆహారాన్ని స్కేల్ మీకు ఇస్తుంది. ఇప్పుడు ఆయన అన్నారు కదా, నేను 16 ఇడ్లీ 20 ఇడ్లీ తింటాను, కానీ 3 ఇడ్లీ తింటే సాయంత్రం వరకు నాకు ఆకలి వేయలేదు అన్నారు. అంటే ఆయనకి సరిపడేటటువంటి ఆహారం అది అని అర్థం. అలాగని నాకు రోజునండి బిర్యానీ అంటే ఇష్టం అండి, బిర్యానీ తినేస్తా అంటే కుదరదు. మీకు సరైనటువంటి సాధన చేసేటప్పుడు మీ శరీరం ఒక సాధన. ఏంటి సాధనం? శరీరం కలు ధర్మ సాధనం. మీ శరీరమే మీకు ఒక సాధనం. ఇది కొలతలు చెబుతుంటుంది. మజ్జిగ ఎంత తీసుకోవాలి, నిద్ర ఎంత కావాలి. చూడండి, మేము ఎప్పుడు కూడా 3 గంటలకి మా శరీరం పడుకోవాలన్నా పడుకోదు, లేచి కూర్చుంటుంది తెల్లవారుజామున. అలాగే దాని సమయం అయ్యేసరికి పడుకోవాలంటే అది పడుకుంటుంది. అలాగే ఆహారం తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆహారం తీసుకుంటుంది, లేకపోతే 10 రోజులైనా ఆహారం అడగదు. ఎందుకంటే చేసేటటువంటి ఆహార విహార వ్యవహారాలను బట్టి మీకు అది యుక్తమైన ఆహారం. గుర్తుంచుకోండి, మీకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు యుక్తాహారం అనే పదం వాడాడు?
ముక్తం అంటే ఏమిటంటే ఏ శరీరానికి అవసరమో దానిని ఆ వృత్తి వ్యవహార వ్యాపారాలను బట్టి మీ శరీరం నిర్దేశిస్తుంది. మీ శరీరమే మీ కొలమానమై నిలుస్తుంది. కాబట్టి దానికి సహాయం చేయడానికి ప్రకృతి వ్యవసాయం ఎలా ఉపయోగపడుతుంది? ఎందుకంటే పంచభౌతికమైనటువంటి శరీరాన్ని పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఆర్టిఫిషియల్గా అంటే కెమికలైజ్డ్ ఫుడ్, ఇప్పుడంతా కూడా కెమికల్స్ తోటి ఆహారాన్ని తయారు చేస్తున్నారు. ఎందుకంటే అది రుచి ఉండడం లేదు. వంకాయలో వంకాయ ఉండడం లేదు, బెండకాయలో బెండకాయ లేదు, బీరకాయ లేదు. ఇదివరకు పక్కింట్లో ఏం కూర వండుతున్నారో మనకు తెలిసేది. ఏం తెలిసేది? పక్కింట్లో వంకాయ పులుసు వండుతున్నారని తెలిసేది, వంకాయ ఎగురు వండుతున్నారని తెలిసేది, లేకపోతే బెండకాయ పులుసు వండుతున్నారని తెలిసేది. బెండకాయ చెప్పేది మనకి పక్కింటి వాళ్ళకి, వీళ్ళింట్లో బెండకాయ నన్ను ఉడికిస్తున్నారని. కానీ ఏ కాయగూర గాయాబైపోయింది. ఎందుకంటే వాటిని లోపల ఉన్నటువంటి తత్వాన్ని బయట ఉన్నటువంటి కెమికల్స్ తోటి చంపేసి నిర్జీవంగా చేసేసి ఆ నిర్జీవంగా పెద్ద సైజు పెరిగేటట్టు చేస్తున్నారు. నిర్జీవమైనటువంటి శవాలను తింటున్నాం, దాంట్లో శివత్వం పోయింది. అందుగురించి మనలో కూడా శివత్వం పోయి శవత్వం వస్తుంది మనందరికి కూడా. ఎవరి ముఖం మీద చిరునవ్వు లేదు, ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నది మన మనసు. మనలో కారణం మనుష్యాణం బంధమోక్షయో. మన మనస్సుని నిలబెట్టుకునేది ప్రాకృతికమైనటువంటి సహజసిద్ధమైనటువంటి జీవన విధానం ద్వారానే మనసు కుదుటపడుతుంది, మనసుకి శాంతి వస్తుంది. ఆ శాంతి నుంచే ఆహారం ఎలా ఉండాలి, విహారం ఎలా ఉండాలి, వ్యవహారం ఎలా ఉండాలి. నిద్ర అవబోధం అంటే మెలకువగా ఉండడం, స్వప్నం అంటే నిద్ర. స్వప్న అవబోధస్య యోగో భవతి దుఃఖ. దుఃఖాలని నివారించుకోవాలంటే వీటిని సరి చేసుకోవాలి. అందుకే ఈ ప్రపంచమంతా కూడా ఆధారపడింది దేని మీద అంటే ప్రకృతి మీద. పంచభూతాలతో నిర్మితమైంది ప్రపంచము. ఈ శరీరం పంచభూతాలతో నిర్మితమైంది. కాబట్టి పంచభూతాల యొక్క సమతుల్యం దెబ్బతిన్నప్పుడు అది రోగం అవుతుంది, పంచభూతాల సమతుల్యమే యోగం అవుతుంది. అలాంటి పంచభూతాల యొక్క సమతుల్యము దేని ద్వారా ఏర్పడుతుంది అంటే దానికి మూలం ధర్మం. ఏంటి? వంకాయలో వంకాయ కనపడాలంటే వంకాయ ధర్మంగా ఉండాలా, మనం ధర్మంగా ఉండాలా? ప్రతి మనిషి ధర్మంగా ఉండాలి. వంకాయలో వంకాయ మీకు వంకాయలాగా అందాలంటే, లేకపోతే తిరుపతిలో వెంకయ్యలా అందాలంటే, తిరుపతిలో వెంకయ్య లేడు, మన వంకాయలో వంకాయ లేదు. ఎందుకంటే రెండు చోట్ల ధర్మం లేదు. ఎందుకు? మనిషి ధర్మం తప్పినప్పుడు ప్రకృతి ధర్మం తప్పుతుంది. అదేంటండి? అది పెద్దది కదా, తప్పకూడదు కదా. ప్రకృతికి బలం, ప్రతి మనిషి చేసే ధర్మమే ప్రకృతికి. ఈ సాయిల్కి బలం రావాలంటే మూలం మీరు. ప్రతి మనిషి కూడా మీకు చెందినటువంటి తల్లి మీకు గర్భాన్ని ధారణ చేసి 9 మాసాలు మోసి జన్మనిస్తుంది. ప్రతి అంకురము భూమి నుంచి ఉద్భవిస్తుందంటే చిన్న బీజాన్ని తన కడుపులో దాచుకుని తన కడుపును చీల్చుకొని బయటకు వస్తుంటే, నా తల్లిని చీల్చి బయటకు వచ్చినటువంటి బిడ్డను చూసుకున్న తల్లి హృదయంతో ఈ భూమాత చూస్తుంది. కాబట్టి మీరు తినగలిగేటువంటి అర్హత మీకు వస్తుంది. ఒక బీజం ఇంత పండుగ, ఒక చెట్టుకి ఇన్ని పండు కాస్తే ఆ పండుని నువ్వు కోసుకుని తింటూ, ఆ తింటున్నటువంటి తర్వాత ఆ మధ్యలో వచ్చిన గింజని అని మూస్తే ఆ భూమాత ఏమనుకోవాలి, ఆ తల్లి ఏమనుకోవాలి? సంపదలన్నీ కష్టపడి సంపాదించిన సంపద అంతా కూడా తల్లిదండ్రులు సంపాదిస్తే బిడ్డ అవి తీసుకుని ఓల్డేజ్ హోమ్లో విసిరి పడేసి చూడకుండా వచ్చేస్తే ఆ తల్లి పడే బాధ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా భూమి బాధపడుతుందని నేను అనుకున్నా. ఆ తల్లిని అడిగా, అమ్మా నువ్వు ఇన్ని కాయలు ఇచ్చేవే, వాడు కాయ పండు అంతా తినేసి తూ అని మధ్యలో చిన్న ఆ గింజలు వస్తూ ఊసేస్తున్నాడే, నీ ముఖం మీద ఊసేస్తుంటే నీకేమీ అనిపించట్లేదా అని అడిగాను ఆ తల్లిని. అడిగితే భూమాత ఏముందో తెలుసా యోగి, నీకు అలా కనిపించిందా? నా బిడ్డ నాకు తిరిగి ఇచ్చేసాడయ్యా, నేను పండుని ఇచ్చాను చెత్త, పాపం బిడ్డకి తెలియక అది తినేశాడు,
అసలు మూలమైనటువంటి బీజాన్ని నాకు ఇచ్చేశాడు అన్నదండి తల్లి. అమ్మ నాకు నేను యోగునా నువ్వు యోగువా తల్లి, నీకు ప్రణామం తల్లి అన్నాను. అంటే ఆ లోపలికి వెళ్ళింది, నా బిడ్డని ఇచ్చేశాడు, మూలం అసలైనటువంటి బీజాన్ని నాకు ఇచ్చేసి చెత్తబాడి తిన్నాడమ్మా, చెత్త తిన్నాడు బిడ్డ అని బాధపడిపోతుంది ఆ తల్లి. నేను ఇలా భూమితో మాట్లాడతా, చెట్టుతో మాట్లాడతా, పుట్టుతో మాట్లాడతా, గుట్టతో మాట్లాడతా, హిమాలయాల్లో ఐస్తో మాట్లాడతా, ప్రతి దాంతో మాట్లాడతా. నా గురువులు ఎంతమంది ఉన్నారు, కోటాను కోట్ల మంది. ప్రకృతే ప్రథమ దైవం, ప్రథమ గురువు. మనకి మేము నేర్చుకోగలిగితే మాలాంటి గురువుల దగ్గరికి రావక్కర్లా. చెట్టుని అడగండి, పుట్టని అడగండి, గుట్టని అడగండి, ముళ్ళుని అడగండి, పళ్ళుని అడగండి, ప్రతిదీ గురువై మీకు బోధన చేస్తుంది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి గొప్పదనం. భా అవరతేనితి భారతాః, భా అవరతేనితి భారతాః. భా అంటే తేజస్సు, తేజస్సు అంటే జ్ఞానము. జ్ఞానం అనేటటువంటిది కలిగినటువంటి వారు, ఆ జ్ఞానంతో మాత్రమే ఆనందాన్ని అనుభవించేవాడు భారతీయులు. రతి అంటే ఆనందం, ఆనందాన్ని అవగతం చేసుకున్నవాడే భారతీయుడు. ఆనందం ఎప్పుడు అవగతం అవుతుంది? ఆనందం అంటే ఏంటి? రమ. ఆనందం అంటే ఎవరు? రమ. రమించటం అంటారు కదా, రమించడం అంటే తప్పుడు అర్థం తీసుకున్నారు. రమించడం అంటే ఆనందించటం. రమించడం అంటే ఏంటి? ఆ రమించేవాడు రాముడు. రాముడేనా మీ పేరు? ఎప్పుడు రమించేవాడు రాముడు, ఎప్పుడు రమించేవాడు రాముడు. రమించడం అంటే ఆనందించేవాడు. ఆనందించడం అంటే ఏంటి? రాముడట ఎదుటివారి ఆనందం కలిగేటట్టు తను ప్రవర్తించి ఆ ఆనందాన్ని చూసి తాను ఆనందించేవాడు రాముడట. ఈయన అలా చేస్తే ఈయన పేరు రాముడు సార్థకతం. అంటే మీరు అందరూ ఆనందిస్తుంటే ఆనందాన్ని చూసి తాను ఆనందిస్తే వాడి పేరు రాముడు. రావయతీతి ఇది రావణ. అంటే ఎదుటివాడు ఆనందంగా ఉంటే వాడిని ఏడిపించి వాడు ఏడుస్తుంటే చూసి తాను ఆనందించేవాడు రావణుడు. మీలో రావణులు ఎంతమంది ఉన్నారు, రాముళ్ళు ఎంతమంది ఉన్నారో చూసుకోండి. కాబట్టి ధర్మం అనేటటువంటిది రక్షించుకుంటే ఈ ప్రకృతి రక్షించబడుతుంది. ఈ భూమిలో పడినటువంటి బీజం పైకి వస్తుంటే అమ్మా బాగానే ఉంది దాచుకున్నానన్నావు, ఆ బీజం ఏం చేసిందో చూడు, నిన్ను నీ కడుపు చీల్చి బయటకు వచ్చేస్తుంది చూసుకో అన్నాను. అంటే ఏముందో తెలుసా? ఆ బీజం వచ్చేటప్పుడు ప్రణామం అంటూ లేస్తుందట. ఏంటి? నమస్కారం చేస్తుందట. అమ్మా నీ కడుపు చీల్చుకుని నేను బయటకు వచ్చి నేను జీవించడానికి అంకురార్పణ చేస్తున్నాను. మొట్టమొదటి నమస్కారం, తొలి నమస్కారం నీకేనమ్మా అని ఇస్తాదట. ప్రతి ఒక్క నమస్కారం చేసుకుంటూ లేస్తుంది. చూసారు ఎప్పుడైనా? నమస్కారం చేసుకుంటూ రెండు చేతులతో పైకి లేస్తుందట. లేచి అమ్మా నీ రుణం తీర్చుకుంటానమ్మా, నీ సహనాన్ని నేను 10 మందికి పంచుతానమ్మా. నేను పెంచుకున్న ఈ శరీరాన్ని నేను ఎండలో ఉన్న ఎండని అనుభవిస్తా, 10 మందికి నీడని ఇస్తా. ఆ పైన పూచినటువంటి పుష్పానికి సుగంధాన్ని ఇస్తా, ఆ సుగంధం వెదజల్లి ఈ లోకానికి పరిమళాన్ని అందజేస్తానమ్మా. అలాగే నా పుష్పాలు తొలి పూజ, ప్రతి పూజ నీకే అర్పిస్తానని కింద వస్తుందట. మనం దొంగతనం చేస్తాం పొద్దుటే వెళ్ళి ఆ తల్లిని పూజ ఉంచకుండా. పైగా దేవుడికి పెడతారు. మీరు పొద్దుటే పక్కింట్లో దొంగతనం చేసి చౌర్యం చేసి పైగా దేవుడికి ఇస్తారు. ఈ దొంగతనం చేసింది దేవుడికి వాటా. మీరు సొంతంగా ఒక మొక్కను ఇంట్లో ఒక చిన్న పాట్లో పెంచుకుని ఆ ఒక్క పుష్పాన్ని పెడితే దేవుడు ఆనందిస్తాడు. కానీ పక్కింట్లో 100 పువ్వులు దొంగతనం చేస్తే మాత్రం ఇది చౌర్యం అవుతుంది, చౌర్యం సొత్తు. కాబట్టి ప్రకృతిని అనుసరించడం నేర్చుకోండి, ప్రకృతిని అనుకరించడం నేర్చుకోండి. కాబట్టి ప్రకృతిలో జీవించడం నేర్చుకోండి. ఇది గాంధీజీ ఆశ్రమానికి వెళ్తే మీకు తెలుస్తుంది. మన శరీరం నుంచి వచ్చేటటువంటి ప్రతి వ్యర్థ పదార్థం కూడా అర్థవంతమైంది అని తెలుసుకోండి. ఈ అర్థవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి మన గాంధీజీ ఆశ్రమానికి ఒకసారి మీరు వెళ్ళినట్టయితే సబర్మతి కానీ అక్కడ గ్రామ స్వరాజ్యం అనేటటువంటి దానికి ఏ విధమైనటువంటి నిర్మాణం చేశారో మనకు అర్థమవుతుంది. అంటే గాంధీజీ మనకి 40 సంవత్సరాలు
30 సంవత్సరాల్లో ఆయన ఉద్యమంలో 3 ఉద్యమాలు చేశారు. ఒకటి క్విట్ ఇండియా, 2 దండి ఉప్పు సత్యాగ్రహం, 3 సహాయ నిరాకరణ. ఇవన్నీ ఓ 10 రోజులు, ఓ 15 రోజులు అయి ఉండొచ్చు. కానీ 30 సంవత్సరాలు ఏం చేశారంటే రిఫార్మేషన్ ఆఫ్ ద స్వతంత్ర భారత్కి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఎలా ఉండాలో, దాని నిర్మాణం ఎలా ఉండాలో అదంతా కూడా నిర్మించి ఆ ఆశ్రమాల్లో ఇప్పుడు వీరు చెబుతున్నటువంటి ఈ ఆహార నియమాలు కానీ, గ్రామ స్వరాజ్యం కానీ, అలాగే లిటరెన్స్ ఎలా ఉండాలి, బాత్రూమ్స్ ఎలా ఉండాలి, డ్రైన్ సిస్టమ్ ఎలా ఉండాలి, అలాగే ప్రొడక్టివిటీ సెకండ్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి వ్యవసాయాన్ని, ఇవన్నీ కనుక మీరు రీసెర్చ్ చేస్తే గాంధీజీ ఒక మహాత్ముడు అనేటువంటి సంగతి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి రాజకీయ నాయకులు గాంధీని బ్రాందీ కింద వాడుతున్నారు. కానీ గాంధీజీ ఒక మహాత్ముడు, ఎందుకంటే అహింసని ప్రయోగం చేశారు. అహింస, సత్య, అస్థేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ, శౌచ, సంతోష, తపస్వాధ్యాయ, ఈశ్వర ప్రణాళాలని ప్రాక్టీస్ చేసి వాటిని ప్రయోగించి సమాజంలో దాన్ని ప్రయోగించి దాని ఫలితాలను చూసి దాని ఆధారంగా గ్రామ స్వరాజ్యం ఎలా నిర్మించాలి, గ్రామాల్లో రైతులను ఎలాగా ఆదుకోవాలి, అలాగే మన వృత్తులను ఎలా కాపాడుకోవాలి, మన ప్రవృత్తులను ఎలా నిర్మించాలి అనేటువంటి విషయాలు అనేకం ఉన్నాయండి. చెప్పాలంటే మీకు ఒక 100 రోజులు దీని మీదే చెప్తూ ఉంటాను ఇలా ఆకుండా, అంత సబ్జెక్ట్స్ ఉన్నాయి. కానీ వినేటువంటి ఓపిక మనలో లేదు. ఎందుకంటే ఈ పంచభూత ఆధారమైనటువంటి ప్రకృతి వ్యవసాయ పదార్థాలను తినకపోవడం వలన, ప్రకృతి సమతుల్యం దెబ్బతినడం వలన శతబలాలు రాకుండా చెత్త బలాలు వస్తున్నాయి. అంటే శబలకు బదులు చబలాలు తయారవుతున్నారు. కాబట్టి అక్కడ ఉన్న ప్రతి విషయం గురించి చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి తర్కం ఉంది, భారతీయత ఉంది. ఈ భారతదేశంలో మనం ఎలా జీవించాలి, అలాగే ఆహార విహార వ్యవహారాలు ఎలా ఉండాలి, ఇవన్నీ ఈ సమయంలో కాదు, మరికొంత సమయం మీరు ఎవరైనా అడిగితే అడగందే చెప్పకూడదంటారు. మీరు అడగకుండా చెప్పడం మొదలుపెట్టాను నేను. కాబట్టి చాలా హైలైట్స్ చేసుకుంటూ అక్కడక్కడ వదిలేసాను నేను. అన్ని విషయాల్ని సమయం లేదు కాబట్టి మరొకసారి చర్చించుకుందాం. అనేక విషయాలు ఉన్నాయి. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, అనంతమైనటువంటి జ్ఞానం ఉన్నది. ఎందుకంటే నేను ఎన్నో విషయాలు యోగ సాధన ద్వారా, తపస్సు ద్వారా 180 సార్లు మానస సరోవరాన్ని మొలిగినటువంటి శరీరం ఇది. గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, సావిత్రి, గాయత్రి, అలాగే కాళి ఎన్ని నదులు ఉన్నాయో అన్ని నదులు. ఇప్పుడే నేను 12 నదుల్లో స్నానం ఆచరించి ఇక్కడి నుంచి నేను రామలాల విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి అయోధ్య వెళ్ళి వచ్చాను. 27 రోజులు నిద్రాహారాలు మాని మొత్తం హిమాలయాలు అన్నీ సందర్శించి 12 జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించి శివరాత్రికి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి రామలాల విగ్రహం 22ని సరయూ నదిలో 3 గంటలకి బ్రహ్మముహూర్తంలో స్నానం ఆచరించి ప్రథమ స్పర్శ చేసినటువంటి చెయ్యిది. రామలాల విగ్రహాన్ని మొట్టమొదటి స్పర్శ చేసి మొట్టమొదటి దర్శనం చేసినటువంటి చెయ్యి. తర్వాతే మోడీ వీళ్ళందరూ. కాబట్టి ఈ ఇంతటి మహద్భాగ్యాన్ని ఎందుకు కలగజేశారంటే గత 50 సంవత్సరాలుగా నిద్రాహారాల మీద మాకు ధ్యాస లేదు. ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని నడిపించేటువంటి సిద్ధ పురుషుల యొక్క శక్తానుసారంగా, వారి ఆజ్ఞానుసారంగా పనిచేస్తున్నటువంటి మేము, వాళ్ళు మమ్మల్ని నిర్దేశిస్తారు. ఇక్కడికి వెళ్ళడానికి కూడా నాకేమీ ఇక్కడ రావాలని లేదు. వీళ్ళు 2-3 రోజులు చెబుతున్నారు, కానీ నాకు ఆదేశం లేదు. నేనేం చేయను, నేను రానన్నాను. కాకపోతే ఆ సిద్ధ పురుషుల ఆదేశానుసారమే మేము ఇక్కడికి రాబడ్డాం. కాబట్టి ఇక్కడ జరిగేటువంటి సందేశానికి నాకు ఏం సంబంధం లేదు. ఇక్కడ ఏది జరగాలో అది జరుగుతూ ఉన్నది. కాబట్టి 180 సార్లు ఆ మొలిగేటటువంటి అవకాశాన్ని కల్పించి 18 సంవత్సరాల్లో పూర్తి చేసాం. అలాగే 21 సారి కైలాస పరిక్రమ చేసినటువంటి పాదాలు, అంత పరిక్రమ 3 సార్లు చేసిన పాదాలు ఇవి. అలాగే హిమాలయాల్లో చిన్నప్పటి నుంచి ఉండేటువంటి అవకాశం కల్పించారు. అందుకే జ్ఞానం అనేది అనంతమైంది. ఏ సబ్జెక్టు మీదైనా, ఒకే సబ్జెక్టు మీద మాట్లాడాలన్నా సరే ఒక 20 రోజులు మాట్లాడేటటువంటి శక్తిని ఆ సిద్ధపురుషులు నాకు ఇచ్చారు. మాట్లాడగలను. ఏ శాస్త్రం గురించైనా, ఎనాటమీ కానీ, ఫిజియాలజీ కానీ, సైకాలజీ కానీ, ఆస్ట్రానమీ కానీ, అస్ట్రాలజీ కానీ, వాట్ ఎవర్ యూ వాంట్, మీకు ఏది కావాలన్న సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడటం అనేది
వాళ్ళు మాట్లాడిస్తారు నా చేత. కాబట్టి సమయం ఎప్పుడైనా ఉంటే మాట్లాడుకుందాం. అనేక విషయాలు ఉన్నాయి. ధర్మాన్ని ఎలా నిలబెట్టాలి, ధర్మం మీరు ప్రచారం చేస్తే 100 మంది వస్తారు గురూజీ, స్వామీజీ. మేము చెప్తే 10 మంది రావచ్చు, మీరు చెప్తే 100 మంది వస్తారు అన్నారు. వారి యొక్క సంకల్పానుసారం ఎప్పుడైనా ఎక్కడైనా సరే మేము సమయానుకూలంగా మా సమయం ఉన్నప్పుడు తప్పకుండా ఇలాంటి విషయాల్లో మేము పార్టిసిపేట్ చేస్తామని చెప్తూ, నేను ఎక్కువగా ఉండేది మానసరోవరం, కైలాసం, టిబెట్లో ఉంటాను. అలాగే ఇక్కడి నుంచి తిన్నగా వెళ్ళిపోతే సముద్రం దగ్గరికి వెళ్ళిపోతే సముద్ర తీరంలో కూర్చుని ఉంటాను. ఈ 2 కేంద్రాలు. అలాగే 32 దేశాలు పర్యటన చేస్తుంటాను. ఇక ఇంక ముఖ్యమైనటువంటి విషయం, మీరు ఇక్కడ ఉన్నటువంటి కేవలం ఇక్కడ ఉన్నటువంటి భౌతికంగా చూస్తున్నారు మీరు పెట్టిన దాంట్లో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఐటమ్, ఆ ఇత్తడి ఐటెంలో నేను దాని శబ్దాన్ని బట్టి అది ఏ మెటీరియల్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఏ కాలంలో చెప్తాను. నేను అక్కడ ఉన్నటువంటి ఆ శబ్దాన్ని బట్టి నేను వాటన్నిటిని అడిగి తెలుసుకున్నాను. ఒక్కొక్క ఐటెంని ఎక్కడ తయారయ్యో ఏంటి అనే విషయం నాతోటి ఆ సౌండ్లో చెప్తుంది. అలాగే మీకు ఇక్కడ ఉన్నటువంటి గానుగా, అక్కడ ఉన్నటువంటి విత్తనాలు ఏవేవి ఎంతవరకు శరీరానికి ఉపయోగపడతాయి. ఈ ప్రకృతిలో ప్రకృతి మీరు ఒక మొక్క అని చూస్తే మనకు ఉపయోగపడడానికి కాదు, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలకి అది పనిచేస్తూనే ఉంటుంది. ఏది నక్షత్ర మండలం వరకు కూడా ఈ మొక్క పనిచేస్తూ ఉంటుంది, దాని ఆరా అలా వెళ్తుంటుంది, ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంటుంది. అంచేత కేవలం మనిషి తినడానికి వచ్చినవి కాదు ఇవన్నీ. ఈ ప్రకృతి సమతుల్యాన్ని దెబ్బతినకుండా ఈ విశ్వాన్ని సంరక్షించడానికి ప్రతి ఒక్కరి పాత్ర ఉంది, దాంట్లో నీ పాత్ర కూడా ఉంది. అందుకే నీ ధర్మాన్ని ఆచరించినప్పుడు మాత్రమే ఈ ప్రకృతి సమతుల్యం కాపాడబడుతుంది. కాబట్టి ప్రకృతి సమతుల్యం దెబ్బతినకుండా ఉండాలి అంటే మీ అందరూ కూడా ధర్మాచరణ పూనుకోవాలి. ధర్మం అంటే తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు చెప్పండి. ధర్మం ఎంతమందికి తెలుసు? ఒకరు అతని ధర్మం అంటే ఏంటి చూసారా? అదేదో తెలియనప్పుడు దాన్ని ఎలా ఉపయోగిస్తారు మీరు? అందుకే రామో విగ్రహవాన్ ధర్మ. రమ అంటే ఆనందం. ఆనందం కోసం ప్రతి ఒక్కరూ వెతుకుతున్నారు. తెలుసా మీరు అందరూ ఎవరి కోసం వెతుకుతున్నారు? ఆనందంగా ఉండాలి వద్దా? వీళ్ళు ఎవరికి వద్దట, శాపం. వద్దు కదా మీకు? మరి అడగరే. ఇలాంటి యోగి వచ్చినప్పుడు గడ్డం మీకోసం ఇంత పెద్దది పెంచుకున్నాను నేను. అడగరే. ఆనందం కావాలా వద్దా? సుఖం కావాలా? శాంతి కావాలా? సంతోషం కావాలా? వాటి కోసమే కదా ఇక్కడికి వచ్చారు మీరు. సుఖం అంటే ఏంటో చెప్పండి, ఇస్తాను. నా దగ్గర ఉంది. మీకు తెలుసా? అదేదో నా దగ్గర అన్ని ఐటెంలు ఉన్నాయి. సుఖం తీసుకోమంటే తీసుకోగలరా మీరు? తెలియదు మీకు. యు ఆర్ యూజింగ్ ద వర్డ్స్, యు ఆర్ మేకింగ్ సౌండ్స్. యు డోంట్ నో అబౌట్ ద సుఖం, సంతోషం, ఆనందం, శాంతి, మనస్సు. అరే బుద్ధి ఉందా అంటుంటారు పిల్లల్ని. అమ్మ బుద్ధి ఎక్కడ దొరుకుతుంది? ఏ మాల్లో దొరుకుతుంది? రాయలసీమలో దొరుకుతుందా? కర్ణాటక అడిగారు అనుకో ఎవడైనా, మీరేం చెప్తారా? ఏది భారతీయత చెప్పగలరా? బుద్ధి ఉందా మీకు? ఉందా లేదా? ఉందా లేదా? ఏది, ఎక్కడ, ఎలా ఉంటుంది? చెప్తాను. ఇప్పుడు చెప్పేస్తే వీళ్ళు కాపీ కొట్టేస్తారు అంతే. అలా కాదు. తద్విద్యు ప్రణిపాతేన పరిప్రశ్న. నేను చెప్పే మీ టీవీలో కూడా చూసుంటారు. నేను చెప్పేవన్నీ కూడా అర్థమైనట్టుంటాయి కానీ ఏమీ అర్థం కాదు. అర్థం కాకూడదనే చెప్తాను. నేను సముద్రంలో కొట్టుకొస్తుంటాను, అప్పుడప్పుడు అక్కడ ఉంటాను. వాదించారు. 77 కోట్ల మంది ఎంతమంది చూశారు అది, ఆ వాదన. ఎందుకంటే మీకు భారతీయత లోపించింది, భారతీయత వచ్చింది. ఏంటి? భారం అంటే బరువైన వాళ్ళమని, భారం అంటే తేజస్సు కలిగిన వాళ్ళమని. మీరు భారతీయులా? భారతీయులు. ఆ ఒక్క ఒత్తు పీకేశారనుకో, ఈ దేశానికి బరువు, ఈ భూమి బరువు, మీ కుటుంబాలకు బరువు, మీకు బరువు. మీరు అంచేత మీరు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, బుద్ధి ఉన్నదా అంటారు. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం గురించి చెప్పమన్నారు ఆయన. అది చెప్తే పెద్ద సబ్జెక్ట్ ఇది.
మనసు అంటే ఏంటి, బుద్ధి అంటే ఏంటి, చిత్తం అంటే ఏంటి, అహంకారం అంటే ఏంటి, ఈ శరీరం ఏంటి, ఈ కళ్ళు ఏంటి, ఈ ఇంద్రియాలు ఏంటి, ఇవన్నీ తెలియకుండా ఉంటే చాలా ఇదవుతుంది. ఇంకొక ముఖ్య విషయం, ఈ పక్కన ఉన్నది యువకుడు, యువ కిషోరం అంటాం మేము. ఈ యువ కిషోరం ఎందుకంటే గత ఒక 30 సంవత్సరాల నుంచి కూడా యువతని మేల్కొల్పడంలో చాలా తన పాత్ర చాలా ఉంది. ఉభయ రాష్ట్రాల్లో విడిపోక ముందు నుంచి కూడా జేఏసీ లీడర్గా మీకు తెలుసు, అడారి కిషోర్ కుమార్ అంటారు. ఈ కిషోర్ కూడా మా ఆశ్రమంలో ఎక్కువ సేవ చేస్తూ ఉంటాడు అన్ని విధాల. ఈ మధ్యన ఎంపీ సీట్, అనకాపల్లి ఎంపీ సీట్ కూడా రావాల్సింది, కానీ కొన్ని కారణాల వలన తనకి ఇవ్వలేకపోతున్నారు. కానీ ఇతను చేసేటటువంటి అపారమైన సేవల్లో ముఖ్యమైనటువంటిది ఇక్కడ కర్షక దేవోభవ అనేటటువంటి కార్యక్రమం చాలా విస్తృతంగా చేస్తూ ఉన్నాడు. కర్షకుల గురించి, వారి యొక్క కష్టాల గురించి దేశంలో అన్ని చోట్ల, కాశ్మీర్ టు కన్యాకుమారి ఈ కార్యక్రమాన్ని ప్రతి యువతలోనూ నిలుపుతూ ఉన్నాడు. కాబట్టి అతన్ని అభినందించాలని ఈరోజు అనుకున్నాను నేను. ఇలాంటి వాడు మంచి నాయకుడు అవుతాడు భవిష్యత్తులో. ఎందుకంటే అతను ఇప్పటికీ ఎన్నో కార్యక్రమాలు, అడారి కిషోర్ కుమార్ అని పేపర్లో, టీవీల్లో, డిబేట్లో అన్నిటిలో చూస్తుంటారు. ఒక్క నిమిషం కూడా విశ్రమించకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నటువంటి యువకుడు కాబట్టి అతను అభినందించాలి మీ సభాముఖంగా అనుకున్నాను. అలాగే ఈ అన్నదాత గురించి కర్షక దేవోభవ అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటున్నామే. మరి ఆ మాతృదేవతకి, ఆ పితృదేవతకి, ఆ ఆచార్యుడికి అన్నం పెట్టేటటువంటి అన్నదేవోభవ అనాలి అనేటువంటి ఆలోచనకి అతన్ని అభినందిస్తూ ఈ యొక్క అన్నదేవోభవ అంటే కర్షక దేవోభవ అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాడు. మీరు అందరూ కూడా అతన్ని ఆశీర్వదించండి, అభినందించండి. తప్పకుండా మరింత మీ ఉత్సాహంతో, మీ శక్తితోటి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని, ఇది రామ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించమని ఆయన కోరాడు. ఈ పాంప్లెట్ మీ అందరికీ పంచిపెడతారు, అది చూడండి. మరిన్ని విషయాల్ని మీరు ఏదైనా సందేహాలు ఉంటే అడుగురా అని. దేహం ఉన్నంతకాలం సందేహం ఉంటుంది, గుర్తుంచుకోండి. దేహం ఉన్నంతకాలం సందేహం ఉంటుంది. మీ సందేహం తీరాలంటే సందేశం కావాలి. సందేశం కావాలంటే మీ సందేహం ఉండాలి. కాబట్టి అన్ని సందేహాలను మీ ముందు వదిలి, మీ దేహానికి వదిలి నా సందేశాన్ని ముగిస్తున్నాను. మీ సందేహాన్ని ఎప్పుడన్నా నా దగ్గర పట్టుకొస్తే నేను సందేశాన్ని ఇస్తాను. అది ఈ దేశానికి ఉపయోగపడుతుంది. శుభం.